జై బోలో గణేష్ మహారాజ్ కి జై. విగ్రహం విలువ 70,000. ఎలా కొన్నావురా? రామరెడ్డి నా నుంచి ఈ విగ్రహాన్ని దౌర్జన్యంగా లాక్కున్నాడు బాబు. విలువలేని ఇత్తడి విగ్రహానికి ఇంత విలువిస్తున్నారేంటి అంకుల్? నువ్వు చూస్తుంది బంగారం కాకపోవచ్చు, కానీ ఎదలో కౌశకుండలాల్ని కర్ణుడు దాచినట్టు ఉదరంలో విలువైనది ఒకటి ఈ వినాయకుడి విగ్రహంలో దాగి ఉంది. రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం. దీని విలువే 50 కోట్లు. 50 కోట్ల? బాబు నీకేం కావాలో అడుగు. నాకేం వద్దు అంకుల్, మీకు జరిగిన అన్యాయానికి చేరవలసిన చోటికే న్యాయంగా చేరింది, అది చాలు. బాబు భగీరథుడు లేకుంటే గంగ భూమికి చేరేది కాదు, నువ్వు లేకుంటే ఈ విగ్రహం నా దాకా వచ్చేది కాదు. నా కంటికి నువ్వు రాముల వారి ఉంగరాన్ని సీతమ్మ వద్దకు చేర్చిన హనుమంతుల్లా కనిపిస్తున్నావు. నీ మంచి మనసుకు ఏదో ఒకటి ఇవ్వాలి. నీకేం సాయం కావాలన్న అడుగు, నేను చేసి పెడతా. అలా ఈ విగ్రహాన్ని పెట్టమని అడిగాను. ఒరేయ్, 50 కోట్ల వజ్రాన్ని వదిలేసి 70,000 విగ్రహాన్ని పట్టుకొచ్చావా? బుర్రుందారా నీకు? నాది కాని వస్తువు మీద నేను ఆశపడటం కరెక్ట్ కాదు, తిరిగిచ్చేయటం నా బాధ్యత. అర్థం కాలేదా? జీవితం ఒక వైకుంఠపాలి అయితే అందులో పాము ఆయనే, నిచ్చిన ఆయనే. మనల్ని అక్కడ ఉంచాలన్నా ఆయనే, కిందకి దించాలన్నా ఆయనే. ఆశపడితే అనుకరిస్తాడు, అత్యాశ పడితే అంతం చేస్తాడు. అంతా ఆయన లీల. జై లంబోదరా.